ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనలో మనకి ఎన్ని గొడవలున్నా అన్నం మీద అలకూడదు దమయంతి. బాధగా అనిపించిందమ్మా, అందుకే తినాలనిపించలేదు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అందరూ కలిసి ఉన్నప్పుడే సర్దుకుపోవాలి దమయంతి. నేనేం మీ మీద కోపంగా లేనన్నయ్యా, నా మీదే బాధగా ఉంది. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, తిను. పావని వడ్డించు. శివాని, రేపటి నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో పనులు చెయ్యాలి. పావని అత్తయ్య, వసు అత్తయ్యలతో సమానంగా నువ్వు ఈ ఇంటి పనులు, వంట పనులు చెయ్యాలి. చదువుకున్న పిల్ల, దానికి పనులెందుకు? ఇక నుంచి అది ఇక్కడే ఉండాలి కదమ్మా. ఈ ఇంటి కోడళ్లతో సమానంగా పనులు చెయ్యాలి కదా. ఈ ఇంటి ఆడపడిచివి, నువ్వు ఏమాత్రం పనులు చేస్తున్నావేంటి? నువ్వు కూడా ఇంటి ఆడపడిచివే కదా, నువ్వేం పనులు చేస్తున్నావు? నన్నే అంటావా? నిన్ను. ఆగండి ఆగండి ఆగండి, ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు. వదిన వసు గారు అంతా చూసుకుంటారు. వదినలతో పాటు శివాని కూడా పనులు చేస్తుందన్నయ్య, దానికి అన్ని పనులు వచ్చు. దాన్నెందుకు ఇబ్బంది పెడతావు? అయ్యో అమ్మా, ఇబ్బంది పడేదే ఉంది. ఇన్నాళ్ళు వదినల పనితీరు చూసావు, ఇక నుంచి నీ మనవరాలు పనితీరు చూడు. ఇండైరెక్ట్ గా పావని వసూలతో పాటు శివాని కూడా ఈ ఇంటి కోడలని చెప్తోంది. దొంగ మొహంది. శివాని, అలా తింటూ ఉండకే, అప్పుడప్పుడు అఖిల్ మావయ్యకి ఏం కావాలో కూడా చూసుకో. కర్రీ వేసుకో మావయ్య. నువ్వు తిని శివాని, నాకేం కావాలన్నా వదినలు వడ్డిస్తారు. పర్వాలేదు తమ్ముడు, శివాని కూడా వడ్డిస్తుంది. అది నే మేనకోడలాయే, మొహమాట పడకుండా దాన్ని అడుగు. తనని తిన్నివక్క, ఇబ్బంది పెట్టకు. నువ్వు కూడా ప్రశాంతంగా తినవే, ఊరికే మాట్లాడుకో. అలాగే. మావయ్య, ఈ కర్రీ వేసుకో, చాలా బాగుంది. అరే వద్దు, వేసుకో. ఈ దమయంతి ఉద్దేశం ఏంటి వాసు? శివానీని పనులు చేయమంటుంది. అత్తయ్య ముందు శివానిని హైప్ చేస్తోంది. తన గురించి పట్టించుకోవద్దక్కా, నువ్వు కానీ. అమ్మో, నిద్ర ముంచుకొస్తుంది. వెంటనే నా బెడ్ మీద దుప్పటి కప్పుకుని పడుకోవాలి. ఏంటి ఇది? నీ పడకత్తా? నా మొహం మీదే చాపా తింటూ దుప్పటి విసురుతావా? నీకెంత ధైర్యం? ఇక నుంచి నువ్వు వాటి మీదే పడుకోవాలి నానమ్మా. అంత కర్మ నాకేంట్రా, ఇది నా రూము. ఈ రోజు నుంచి ఇది మా రూము. ఇన్నాళ్ళు నన్ను పరాయిదానిలో చూసావు కదా, ఇప్పుడు నేను ఈ ఇంటి సొంత ఆడపడుచుని. మా అమ్మకు పుట్టిన 4 పిల్లల్లో నేను ఒకదాన్ని. నేను నీకంటే ముందు ఈ ఇంటి ఆడపడుచునే. మా అన్నయ్య కొన్న ఒక్కగానొక్క చెల్లెల్ని, మా వదినకి ముద్దల మరదల్ని. పావకాయ బద్దేం కాదు, ఆ రోజులు ఎప్పుడో పోయాయి అత్త.
ఇవి నా రోజులు. ఇక నుంచి ఈ రూమ్ని నేను, నా కొడుకు, కూతురు వాడుకుంటాం. నీకు నో ఎంట్రీ. నా రూమ్ లో నుంచే నన్ను వెళ్ళగొడతారా? నేను ఎక్కడ పడుకోవాలి? హాల్లో పడుకోనానమ్మా. లేదా మెట్ల కింద పడుకో. స్టోర్ రూమ్ లో పడుకో. ఇంట్లో ఏ మూలైనా పడుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? అక్కడిక్కడ పడుకోవాల్సిన కర్మ నాకేంటే? నాకు గాని తిక్కరేగిందంటే ఏం చేస్తావు? ఏదో మేనత్తవి కదా, పోన్లే పాపం అని చాప దిండు అయినా ఇచ్చి ఓ మూలన పడుకోమన్నాను. నాతో గొడవ పడ్డావనుకో, నీకు ఇంట్లో చోటుండదు, వీధులకి గెంటేస్తాను. అప్పుడు నీకు నిజంగా తిక్కరేగి పిచ్చిదానిలా తయారవుతావు. అమ్మో, అది గాని తలుచుకుందంటే ఇలాగే జరుగుతుంది. అసలే భయంకరంగా ఉంది నా పొజిషన్. దీంతో నాకెందుకు గొడవ? సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టచ్చు. ఇప్పుడు సైలెంట్ గా పడుకోవడం మంచిది. అదేంటో దమయంతి, ఎంతైనా నీకంటే పెద్దదానిగా. పైగా ఈ ఇంటి ఆడపడుచుని. నేను మూల పడుకుంటే కోడళ్ల ముందు నా పరువేం కావాలి? ఆడపడుచు గౌరవం ఏం కావాలి? అయితే ఏం చేయమంటావు? నీ రూంలోనే ఓ మూలను పడుకుంటానే. ఎరకిట్టు, నానమ్మని లోపలికి రానిద్దామా? అడుక్కుంటుంది కదమ్మా, లోపలికి రానిద్దాం. చిచ్చి, నా మీద నాకే అసహ్యం పుట్టేలా మాట్లాడుతున్నారు. సర్లే, లోపలికి రా అత్తా. ఓ మూల చాప పరుచుకొని పడుకో. ఇదిగో, మళ్ళీ గురకగాని పెట్టావనుకో బయటికి గంటేస్తా. పట్టు. పదరా. దేవుడా, నా కష్టాలు వసు పవనులు కూడా రాకూడదు. నువ్వు పడుకోవే. పొద్దున్నే మామయ్య జిమ్ చేస్తున్నట్టున్నాడు. వెళ్ళి జింజర్ టీ తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ బావా, మీకోసం వేడిగా స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ నందిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.